హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పిసిసి మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి శైలజానాథ్ గారు. శైలజానాథ్ గారి గురించి మధ్య రకరకాల వార్తలు చూస్తున్నాం బయట. యూట్యూబ్లో ఎక్కడ తమ్ముళ్ళు చూసినా ఆయన ఎటో వెళ్తున్నారని, ఎటో వెళ్ళబోతున్నారని, ఇంకేదో చూస్తున్నాం. వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఆయనకి ఏదో గ్యాప్ వచ్చిందనే ప్రచారం చూస్తున్నాం. తమ్ముళ్ళేల్స్ మరి లోపలే ఉందో తెలియదు నాకు, ఆయనే ఉన్నారు కాబట్టి అడుగుదాం. ఏంటి సరే, ఏమైంది, ఏం జరుగుతుంది? నమస్కారం. నమస్తే. లేదు కానీ గ్యాప్ అన్నది కాదు, జనరేషన్ తేడా, ఆలోచన విధానంలో తేడా. మా ఆలోచన విధానానికి కొత్త జనరేషన్కి తేడా కనిపిస్తుంది నాకైతే. సో మేము ఎప్పుడు కూడా మా ఆలోచన చేసినప్పుడు మేము చేసిన ఆలోచన ఏంటంటే గ్రాస్ రూట్ నుంచి ఏంటని ఆలోచన చేసేవాళ్ళం. యాక్చువల్ నేను కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇంకా చెప్పాల్సి వస్తే రగన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బాధ్యత వహించి రాజీనామా చేశారు ఆయన. 6 months ఖాళీగా ఉంది. ఆ 6 months ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏఐసి సెక్రటరీ కర్ణాటకలో ఉన్నా. కానీ సొంత రాష్ట్రం ఇట్లుంటే అని చెప్పేసి అప్పుడు వచ్చి దాన్ని చూసుకొని చిన్న కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. సో దట్ ఈస్ ఆ రోజైతే ఇంకా మరీ అన్యాయమైన పరిస్థితి రాష్ట్రంలో. సో ఇమ్మీడియట్గా ఆఫ్టర్ 6 months సంక్రాంతి పండగ ముందు ఆ రోజు ముందు ఆర్డర్స్ తీసుకోవడం, బాధ్యత తీసుకోవడం, అడిగే బాధ్యతలు తీసుకున్నా. ఇవ్వండి, వాళ్ళు పేర్లు పంపించారు, నేనైతే ఓకే మాస్కింగ్ అని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత దానికోసం ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా త్రూఅవుట్ ద స్టేట్ కష్టపడింది. మేము మంచి టైం చెడిచాను మా అనేది నాకు ఓకే అలవాటుకు వస్తుంది. కానీ ఆ టైంలో మాకు కరోనా వచ్చింది. కరోనా సమయంలో కూడా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సేవ చేసింది. పైగా ఆ రోజున హిందూపురంలో ఒకరు, ఆ తర్వాత విజయనగరంలో మాది అన్న లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ రోజున. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రజలతో కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళం. ప్రజల కోసం మాట్లాడడం, ప్రజల కోసం తిరగడం, మేము అనుకునే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు దాన్ని అప్పుడున్న గవర్నమెంట్లు ఏవైనా సరే ఆ గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తూనే వచ్చాం. సో అట్లా ఉంది అంతే తప్ప అప్పుడు మనం ఇంకా గ్యాపులు ఇప్పుడు వచ్చిన ఉదాహరణకి ఇప్పుడున్న నాయకులకి మాకున్న తేడా నాకు స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే సమాజంలో నవీనమైన కొత్త ట్రెండ్స్ ఉన్నాయో ఆ ట్రెండ్స్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. మేము మనుషులు నమ్మి మనుషుల్ని ఫాలో అయ్యేవాళ్ళం. ట్రెడిషనల్ పాలిటిక్స్ చేశారు మీరు. అంటే పాలిటిక్స్ అంటేనే మనుషుల కోసం కదా, కానీ మనుషులు నమ్మే చేసాం. దాని ఇంపాక్ట్ నాకు కనిపించింది. ఏంటంటే వాటితో సభ్యత్వ కార్యక్రమం చేశాం. నోబడి ఎక్స్పెక్టెడ్ ల్యాక్స్ ఆఫ్ ద మెంబర్స్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రణాళికబద్ధంగా జరిపించాం. ఒక్క సభ్యత్వం కూడా మేము ఆఖరికి లేని సభ్యత్వం పెట్టలేదు ఆ రోజున. అంతా ఉన్నది యాక్చువల్గా. ఎందుకంటే మా బలాన్ని మేము చూసుకోవాలనుకున్నాం. మా ఓట్లు మా బలం 3 లక్షల చిల్లర ఓట్లు, 4 లక్షలు, మాకు 3 లక్షలు తక్కువ పోయేదాకా మెంబర్స్ చేర్చుకోగలిగాం ఆఖరికి. ఇంకొద్దిగా ఎఫర్ట్ పెట్టింటే ఇంకా జరిగి ఉండేది. బట్ మాకున్న దాన్ని ఏమంటారంటే సోర్సే కాదు, మెకానిజం అంతే. మాకున్న మానవ వనరుల శక్తి అంతే ఉంది. మీకు తెలియదేం కాదు, రకరకాల కారణాల రీత్యా రకరకాల మంది రకరకాల ఆలోచనలు చేసినప్పుడు మిగిలిన వాళ్ళు ఈ పని చేశారు. ఆ తర్వాత నేను ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పైన మేమున్నప్పుడు గెలిచాం. నా హయాంలోనే గెలిచాం. 5 ఎంపీటీసీలు గెలిచాం, 1 వార్డు మెంబర్ గెలిచాం, దాదాపు 60-70 మంది సర్పంచులు గెలిచాం. ఇంకా మెంబర్లు నాకు 1000 మంది అట్లా రకరకాల. అంటే ఇవన్నీ కూడా పార్టీ బలంతో పాటుగా లోకల్గా ఉన్న కార్యకర్తల బలం. అది మాట చెప్పాల్సి వస్తే పెద్ద పంచాయతీలు గెలిచాం. అది మన విజయవాడ దగ్గర ఒక సైనిక్ స్కూల్ ఉంటుంది, ఊరు మర్చిపోతున్నాం, కోరుకొండ పంచాయతీల్లో కూడా మేమే గెలిచాం ఆ రోజు. సో ఈ విధంగా ముందుకెళ్ళిన ప్రయత్నం. అట్లాగే ఒక స్పష్టమైన డిమాండ్ని గవర్నమెంట్ మీద ఏ గవర్నమెంట్స్ ఉన్నా ఎవరైనా పెట్టేవాళ్ళం. ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏం కావాలా, అట్లాగే దేశంలో భాగంగా రాష్ట్రంలో జనానికి ఏం కావాలని పెట్టేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేక తరగతి హోదా కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళం. దాంతోపాటుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్పష్టంగా చెప్పాను నేను, అసలు ఇదంతా మోసం చేస్తా ఉన్నారు, వీళ్ళు మిమ్మల్ని దగా చేస్తూ ఉన్నారు. ఎవరెన్ని మాటలు మాట్లాడినా రాజకీయ అధికార కోణంలో చూస్తుంది తప్ప సమస్య కోణంలో చూడడం లేదు వీళ్ళు. నేను వాళ్ళ యొక్క ఇంటెన్షన్ తప్పడం లేదు, బట్ వాళ్ళ ఆలోచన విధానం తప్పడుతాను నేను ఆఖరికి. ఇప్పటికీ అదే నా అభిప్రాయం. స్టీల్ ప్లాంట్కి వస్తే
కారణం ప్రాబ్లం సాల్వేషన్ కాకుండా వాళ్ళ దండలు వేసుకుని వీళ్ళు దండలు వేసుకుని కుమారస్వామి వచ్చి దండలు వేసుకున్నా, నరేంద్ర మోడీ వచ్చి దండలు వేసుకున్నా, ప్రైవేటీకరణ ఆపినాం, మీకు గన్నులు ఇచ్చినామని చెప్పకపోతే, లేకపోతే సెయిల్కి అటాచ్ చేసి చెప్పకపోతే వీళ్ళు ఏం మాట్లాడినా వేస్ట్. ఆ 11,000 కోట్లు అప్పు కట్టేసుకుంటారు వాళ్ళు. కట్టేసుకుంటామని చెప్పారు కూడా. అప్పు కింద తీసుకుంటారు. అది కాదు, ఇప్పుడు షర్మిల గారు కూడా అదే పని చేస్తున్నారు కదా. షర్మిలా గారు చెల్లి అనలేదే, నేను షర్మిలా గారు పని చేయలేని అనడం లేదు. ఆమె శైలిలో ఆమె పని చేస్తావు. మేమేం చేసామని చెప్పామంతే. ఉదాహరణకి కరోనా టైంలో కనీసం కుటుంబ సభ్యుడు చనిపోతే కూడా చూడడానికి ముట్టుకోవడానికి లేని కాలం. అవును, నేను మా కార్యకర్తల్ని నేను ఆఖరికి ఇప్పటికీ చాలా గౌరవంగా చూస్తాను వాళ్ళ పట్ల. అటువంటి టైంలో కూడా అన్నాలు చేసి పెట్టడం, ట్రైన్లు ఎక్కించడం, అక్కడ వాళ్ళు వస్తే రోడ్డు పైన నిర్దయ కాలం కదా, చివరికి కొన్ని వేల మంది లక్షల మంది పాపం కార్మికులు రోడ్ల మీద నడుచుకొని పోతుంటే గుంపులుగా తిండిలే ఎవరు పట్టించుకోలేకపోతే కూడా గర్భవతులు పోయే కాలంలో కూడా అవన్నీ మేము చెప్పులు కొనేవి. అంటే మామూలు శక్తి మేరకు నా దగ్గర ఆ రోజు ఎస్టిమేట్ వేసాం, మొత్తం అందరూ కలిసి కార్యకర్తలు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. బహుశా నాకు గుర్తుంటే 7-8 కోట్లు ఖర్చు పెట్టారు పాపం అందరూ కలిసి, ఎవరు పడితే వాళ్ళు అందరూ ఆ ఊర్లలో పెట్టి. మరి అంత కష్టకాలంలో మా కార్యకర్తలు సహా నేను ఒక 3 సార్లు పైకి కిందికి తిరిగాం. శ్రీకాకుళం నుంచి మరి అనంతపురం శ్రీకాకుళం తిరిగాము. అప్పట్లో చాలా కాలం పాటు నాకున్న వ్యక్తిగతమైన పరిచయాలు పలుకుబడి ఉపయోగించి, ఎందుకంటే జనాలు అప్పుడు కూడా ఎక్కడెక్కడ బ్యారికేడ్ల కాలం అది. బ్యారికేడ్ల కాలం, పాస్ ఉంటే తప్ప అలాగే. కానీ ఎక్కడ చూసి కారణం చూసి డాక్టర్ అని కొద్దిమంది, పిసిసి ప్రెసిడెంట్ అని కొద్దిమంది, కానీ ఎక్కువ మంది ఎక్స్ మినిస్టర్ సమైక్య ఆంధ్ర ఉద్యమం అయితేనే ఆ పక్క ఈ విధంగా అట్లా చేశారు పాపం. సో అట్లా చేసాం. ఆ తర్వాత ఎలక్షన్లు మీకు అర్థంగా ఎలక్షన్లు నాకు చాలా ఆశ్చర్యం వేసి ఎట్లా చేసేవాడిని. దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్టలేకపోయాం. 200 చిల్లర జెడ్పీటీసీలను పోటీ చేయించాం, ఒక 500-600 ఎంపీటీసీలను పోటీ చేయించాం. మనమేమి ఎక్కువ చేసాం చెప్పడం, ఎందుకంటే అప్పుడు శక్తి సామర్థ్యం అంతే. 5,000 10,000 కూడా అసలు ఆ అబ్బాయికి చెప్పి ఇతనికి ఇప్పించడం, వీడి ఇక్కడ 30,000 తీసుకొని 5 మందికి ఇవ్వడం, అంటే 10,000 5,000 పాపం ఖర్చులకి ఏంటంటే కనీసం గుర్తుపోద్ది కదా అని 5,000 10,000 ఇట్లా కూడా సర్దిన పరిస్థితి. ఎక్కడెక్కడ చాలామంది నేనే స్వయంగా ఫోన్ చేసి 30,000 పంపించండి వాళ్ళకి ఇచ్చేసేయండి అని ఈ విధంగా అట్లా చేశాను. దానికి తగిన ప్రతిఫలం కూడా వచ్చింది. దానికి నేను పెద్ద ప్రోగ్రామ్ లాగా కూడా చేశాను. అంటే ఇంతమంది అస్తం గుర్తు గెలిచాడు చూడు మా వాళ్ళు, అసలుకి ఎక్కడుంది మీకు గుర్తుకుంటే అటు తర్వాతనే ఈ ప్రముఖమైన టీవీ ఛానల్లో, మన మామూలు టీవీ ఛానళ్ళలో కాంగ్రెస్ పార్టీ జెండా నా ఫోటో పెట్టడం మొదలుపెట్టారు. అంతకుముందు లేదు. నేనే గొడవ పడ్డా, నేను అరే ఏంటా మేము ఉన్నాం కదా అని. ఎందుకంటే నాకున్న స్నేహం దృష్టిలో కూడా దాన్ని వాళ్ళు ఆనర్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఇంకా రోజువారీ వాళ్ళు తిట్టేవాళ్ళని, ఏందన్నా నువ్వు ఆఖరికి నెలకు 3-4 ప్రోగ్రాంలు పెడతావు, ఆ ఊర్లో చేయమంటావు. ఉదాహరణకు ఒక సంఘటన జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతిలో గొడవలు జరుగుతున్నాయి. నిజంగానే గతంలో ఏం జరిగిందో పక్క పెడితే ఇప్పుడైతే మనకు కళ్ళెదురుగా అన్యాయం దుర్మార్గంలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే చూసే టీవీలో చూసి ఆఖరికి బస్సులో లాక్కెళ్ళడం ఏంది, బిల్డింగ్లు బలగొట్టడం ఏంది, లాగడం ఏంది. మళ్ళీ ఆ బిల్డింగ్ బలగొడితే ఆ బిల్డింగ్ అక్రమంగా పర్మిషన్ ఇచ్చిన వాడిని కూడా లాక్కరావాలి కదా బయటికి, లాక్కరావాలి కదా. మరి అవన్నీ ఏం లేకుండా కేవలం చేసి వాళ్ళు బయట కాపలా కాసి ఎన్నికబడింది. రేపు కూడా ఎందుకంటే బస్ ఈ రాత్రికి మరి ప్రయత్నం చేస్తారేమో. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏముంది ఇంకా ఆఖరికి. దాన్ని ఏం చెప్పేవాడిని అప్పట్లో, అన్ని జిల్లాలకు ఫోన్ చేసేవాడిని, మీరు జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టండి, ఈ సంఘటన ఖండించండి, వీలైతే ఒక యాక్షన్ చేయండి. ఒక అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే కలెక్టర్ పోయి కలవడమో, లేకుంటే ముఖ్యమంత్రికి ఎవరుంటే ముఖ్యమంత్రి ఆయనకి పెట్టడమో అని చెప్పేవాళ్ళం. అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు ఏందని అని చెప్పేవాడిని. ఎంతనా రానిలే వార్త, మన వార్త మనం కరెక్ట్ కాజ్ మీద పనిచేస్తున్నాం కదా, జనం చూస్తారు. 2 లైన్లు అన్న రాయరన్న ఆయన మూలు రాస్తారు, రాయండిలే ఆ మూలే రాయండిలే ఏముంది. సో ఇట్లా ఎప్పుడుగా మానిటర్ చేసేవాళ్ళం. అట్లాగే ఉదాహరణకి నీళ్ళు రాలేదు పోలవరం ముందు మాట్లాడడానికి పోలవరం పోయేవాళ్ళం. మాకు తెలుసు మా పరిమితి ఏందో బలం ఏందో మాకు తెలుసు, ఆఖరికి ఆడిపోయేవాళ్ళం. అంబేద్కర్ బొమ్మని గురించి కోనసీమలో గొడవ వస్తే, జిల్లాలో గొడవ వస్తే అప్పుడు కూడా పోయేవాళ్ళం. వాళ్ళు 2 రోడ్లు లాగారు. ఫస్ట్ టైం నా జీవితంలో రోడ్డు మీద ఎస్ఎఫ్ఐ తర్వాత రోడ్డు మీద లాగించుకుంది ఆ రోజు నేను ఆఖరికి. సో దాంతో పాటుగా మా కార్యకర్తలు అందరూ నిజంగా నేను ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మా కార్యకర్తలు నేను చాలా గౌరవంగా చూస్తాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ఇంకా తమాషానే పదం కరెక్ట్ కాదు. నిజంగా నాకు హార్ట్ ఫెల్టింగ్ విషయం ఏంటంటే దే ఆర్ నాట్ రిచ్. అవును, పార్టీ మీద ప్రేమ తప్ప అలాగే ఏం లేవు. చాలామంది కార్యకర్తలకి రోజు పని చేసుకొని తినాలి.
అయినప్పటికీ వాళ్ళు ఆఖరికి పని చేయాలా అని తమ దగ్గర 10 రూపాయలు. నాకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర. నేను అనంతపురం జిల్లాలో హిందూపురం నుంచి ఇట్లా వస్తా ఉన్నాను. ఇప్పటికి సూర్యనారాయణ ఒక అబ్బాయి, సూర్యనారాయణ బస్ ఊరు చుట్టుపక్కల ఆ అబ్బాయి రోడ్లో టేబుల్ వేసుకొని, చిన్న టేబుల్ వేసుకొని నీళ్ళు పెట్టుకొని ఉన్నాడు. ఆడ ఆగి నీళ్ళు, నేను కొద్దిగా ఏరా ఎవరు రా నీళ్ళు అవుతున్నా అంటే, నమస్తే సార్. ఏమన్నా సార్, నేను చూశాను సార్, మీరు ఇచ్చిన పిలుపు చూశాను సార్. నేను కాంగ్రెస్ పార్టీ సార్, మా కుటుంబం మాది. కానీ ఇప్పుడు మేము వైసీపీ కోటేసినాం సార్. కానీ మేము పాత కాంగ్రెస్లో సార్. కాబట్టి మా చేత ఏంది నీళ్ళు ఇవ్వడం సార్. కాబట్టి నేను 2 రోజుల నుంచి నీళ్ళు ఇస్తున్నాను సార్. కానీ ఆ పాకెట్లు డబుల్ ఆర్డర్ అంటే సార్ మనకి చీప్గా ఇచ్చినారు సార్, వీళ్ళు మేము పంచుతామంటే. అంటే అటువంటి రోజులు అవి. సో నేనేమంటా అంటే వాళ్ళని మనం జాగ్రత్త పరచుకోవాలి. ఇప్పుడు ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత చాలామంది వస్తారు, నేను రావడానికి వ్యతిరేకించాను నేను ఎప్పుడు. కానీ వాళ్ళు కొద్దిగా చూడాలి అసలుకి పార్టీ ఏం జరుగుతుంది. మీరు టైంలో చూశారు, యాక్టివిటీ ఇచ్చారు, చేశారు అని చెప్తున్నారు. యు ఆర్ హ్యాపీ విత్ యువర్ వర్క్. పార్టీగా డెవలప్ అవ్వాలా? ఎందుకు అట్లేదు. పార్టీగా మీరంటే మీరు కొన్ని 2 విషయాలు నేను ఎప్పుడు చెప్తుంటా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గురించి. మనం ఎక్కడ తప్పు చేసినా ముందు ఒప్పుకోగలగాలి. ఇది జరిగింది, ఆ తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. అది లేకుండా జనరల్ ఫ్లోలో కొట్టుకుపోతే అది అక్కడేం జరగదు. ఇప్పుడు మనము దానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన చేయాల్సిందే. బట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన చేయడం వలన మన పట్ల ఏమీ గుడ్విల్ పెరగదు. మనం పార్లమెంట్లోనో ఎక్కడో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా గొడవ పడితేనే మన పట్ల కొద్దిగా గుడ్విల్ పెరుగుతుంది. కనీసం ఇంటలెక్చువల్స్లోనూ పెరుగుతుంది. కరెక్ట్. లోకల్ సెక్షన్ మాట్లాడుతుంది. సో ఇట్లా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక ప్లాన్ చేసుకొని పోవాల్సిన అవసరం. పైగా ఈ టైంలో మనకు వాడి శత్రువు వీడి శత్రువు అనే అంశం కంటే కూడా అసలు ప్రజల్ని మనం మీద ఉన్నదాన్ని ఎట్లా తెచ్చుకోవడం అన్నదే సమస్య. ఫస్ట్లో మేము పోయినప్పుడు జెండా మోసుకెళ్ళే కూడా వీలయ్యేది కాదు. ఇప్పుడు జనాలు మనం చూస్తే కాంగ్రెస్ పరిస్థితి భరిస్తాం, వింటా ఉంటారు, జాలి చూపిస్తున్నారు, పాపం అనుకుంటారు. అదే నువ్వు అంటావు ఆ పద. కానీ మొత్తం మీద వాళ్ళు కూర్చోబెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు కాస్త బెటర్ కదా అనే పరిస్థితి అయితే ఉంది. మీరైతే బాగుండేది సార్ అంటారు, కానీ మీరే బాగుంటారని అనడం లేదు. మీరైతే అంటే ఫాస్ట్ టెన్స్లో కలిపేసిన పరిస్థితి. ఐ హోప్ దట్ న్యూ లీడర్స్ అండ్ వాళ్ళంతా ముందుకు వెళ్తా అనుకుంటున్న కొత్త ఆలోచనలు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కూడా సేమ్ యాజ్ యూజువల్, బట్ మావంతా ఓల్డ్ ట్రెడిషన్, ఓల్డ్ పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడాలంటే మేము వస్తాం అంతే, వస్తున్నాం మాట్లాడతామని చెప్తాం. లేదనుకోలే నువ్వు రా అంటాం, నువ్వు రా, నేను రాలేదు నువ్వు రా అంటాం. అట్లాగే ఒక కాంప్లికేట్ ఇష్యూ అన్నప్పుడు మనం పెద్ద అడ్రస్ చేస్తాం దాన్ని, ఆ పక్కన కూర్చొని వీళ్ళు సాల్వ్ దట్ ఇష్యూ. టైం సాల్వ్ చేస్తుంది అనుకోం, టైం సాల్వ్ చేయాలి, అన్నిటి టైం. ఇప్పుడున్న అంశాలు, ఇప్పుడున్న లీడర్షిప్ కూడా ఆఖరికి ఆ పనులు చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పాతని మర్చిపోయి కొత్త దాంతో ఉంటే సాధ్యం కాదు. పాత దాని పునాదుల మీదే కొత్త దాన్ని నిర్మించాలి, వెళ్ళాలి. సో దట్ ఈస్. బట్ మీరు చెప్పిన ప్రశ్నకి స్ట్రైట్ సమాధానం అంటే ఇంకా వెరీ న్యూ కదా మాకు. మా నూతన కార్యవర్గం, నూతన పరిస్థితి, నూతన జిల్లా ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఏం కథ అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఇంకా స్టిల్ 6 months అయిపోయింది, గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిపోయి. సో పీపుల్ ఆల్సో వెయిటింగ్. అసలు షర్మిల గారిని కలిసారా ఈ మధ్య ఏమన్నా? నేను షర్మిల గారిని, మీ పార్టీ పెడతారు, ఆమెతో విభేదాలు ఉన్నాయి, ఈ చర్చ, ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది అంటే నేను దానికి బహుశా నేనే కారణం అయింటాను. ఎలా? చర్చకు కారణం ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా మాట్లాడితే నేను దాన్ని వినేవాడిని కాదు. ఇప్పుడు నేను వింటున్నాను. వింటున్నా అంటేనే అటువైపున ఎక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. అట్లాగే చాలాసార్లు స్పష్టంగా చెప్పాను నేను. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత క్యాడర్లో ఒక తరంలో ఒక చర్చ మొదలైంది. ఏంటి, మీరు బాగానే ఉన్నారు, మీరు మంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, అన్నీ అయినారు, ఇంకా చాలా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ఎంతో రాష్ట్రంలో గుర్తించదగ్గ మనిషే. కానీ మా పరిస్థితి ఏంటి, మీతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఏమైనా ఉందా అని నేను చాలాసార్లు చెప్తా. అంటే రాహుల్ గాంధీకి నేను ఐ లవ్ హిమ్ అయ్యా, నాకు చాలా ఇష్టం రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ నువ్వు ఇష్టం అని చెప్పినావే కదా అని చెప్పే కదా మేము భారత్ జోడో యాత్రలో మేము అప్పులు తెచ్చి కూడా ప్రోగ్రాం చేసినాం, ఎవరు సాయం చేయకపోయినా చేసినాం కదా. మరి అంత గొప్పగా మన రమేష్ సార్ అంటే వాళ్ళ దృష్టిలో బహుశా ఆయన పేరు జయరాం రమేష్ గారు, ఆయన మాటలు చెప్పాల్సి వస్తే తెలంగాణ కంటే మేమే బాగా చేసినాం కదా కష్టపడి, మా దగ్గర ఏముంది, మా దగ్గర గోచిపాత కూడా లేని వాళ్ళ మేము చేసినాం ఆఖరికి, ఇది కాదు.
కానీ పెట్టుకో, నీకు చిరంజీవి అంటే నువ్వు చిరంజీవి ఫ్యాన్ కదా నువ్వు, చిరంజీవి ఫ్యాన్ లాగే రాహుల్ గాంధీ కూడా ఫ్యాన్ నువ్వు. ఎవరొద్దంటారు నిన్ను? రాహుల్ గాంధీకి రోజు మాట్లాడు, ఆయన ఫైట్ చేసుకో, అన్నం పెట్టుకో, 7 నిమిషాలు చెప్పు. సో ఈ మూడ్లోకి తీసుకెళ్ళారు జనాలు. అయినప్పుడు ఇంకొక పొలిటికల్ యాంగిల్ నుంచి వచ్చే పొలిటికల్ సర్కిల్స్ వచ్చేది ఏంటంటే, అసలుకి ఆఫ్టర్ 5 years ఏంది మీ పరిస్థితి ఏంది చెప్పండి అనే ఒక మాట కూడా. అంటే మనం ఏమన్నా అంటే పదవే అని అడిగాను. పదవులు ఎప్పుడే పోవచ్చు కదా, 10 ఏళ్ళకి ఇప్పుడేందుకు గొడవలు అంతా అంటే కాదు. ఇప్పుడు ఈ రైట్ టైంలో రాష్ట్రం కోసం కానీ రాయలసీమ కోసం కానీ మాట్లాడే గొంతుకులు కావాలి కదా మనకి. రాష్ట్రంలో అనేక అంశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ప్రత్యేక ఈసారి ఈ పూర్ణ టర్మ్లో కొత్త మీరు దాన్ని గమనించడం లేదు జనాలు కూడా. ఇప్పుడు ఇక్కడ బీజేపీ పాలసీస్ అమలు చేయబడుతూ ఉన్నాయి రాష్ట్రంలో. అంటే ఇంత చంద్రబాబు నాయుడు అన్న పాత కాంగ్రెస్ మనిషి కాబట్టి కొద్దిగా వెనక ముందు చూసేవాడేమో, బట్ ఇప్పుడు అటువంటిది లేదు. బాబు గారికి ఎన్ని పనులు చేసినా అతను జనం కోసం భయపడేవాడు, లేకపోతే అతను ఎట్లా చేసే ప్రయత్నం చేసేవాడు. కానీ ఇప్పుడు అట్లా లేడు అతను. ఆఖరికి డైరెక్ట్గా బీజేపీ సమానంగా మాట్లాడుతూ ఉన్నాడు అతను. మరి ఇది ప్రమాదం కదా, నువ్వు నమ్మిన సిద్ధాంతాల కంటికి ప్రమాదం కదా ఇది. మళ్ళీ ప్రమాదం నీ ఆలోచన ఏ విధంగా ఉండాలా? ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, అన్నీ అట్లాగే హెల్త్ కావచ్చు. ఊరికే నువ్వు ఏదోపై మాట్లాడకపోతే కుదరదు కదా, ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. సో ఈ రాష్ట్రంలో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన బాధ్యత అంటే వాళ్ళు అడిగాను కానీ నీ మాది అడిగాను, నువ్వు అడుగుతా ప్రశ్న ఏం కాంగ్రెస్ పార్టీ అడగచ్చు కదా అని. మాకు అట్లా అనిపిస్తా లేదులే కానీ నువ్వు అంత ఆలోచన చర్చ ఎందుకు మనకి, ముందు ఈ సంగతి చెప్పు నువ్వు అన్నారు. నేనేమన్నా అంటే ఓకే విల్ థింక్ అని చెప్పాను, మాట్లాడదాం. అట్లాగే ఇన్ఫార్మ్ టు ది ఆల్ ఆఫ్ ఇంత చర్చలో తమాషా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంత చర్చ జరుగుతుంది దగ్గరికి. నాకు కూడా ఏమనుకుంటున్నా అంటే ఎక్కడో నేను దీని గురించి ఆలోచిస్తున్నా అనిపిస్తుంది నాకు. కాబట్టి అంత వార్త రాగలుగుతూ ఉన్నాయి. రెండో విషయం కూడా పర్సనల్ నేను వస్తే నేను కూడా ఇంకా వచ్చి యవనంలోకి పోయే వాళ్ళమేం కాదు కదా. సో మన అజెండా కూడా డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటా ఉన్నాం. ఇంతకాలం దేనికోసం అయితే మనం పనిచేసాం, ఫైట్ చేసాం, మన అజెండా డిఫైన్ చేసుకోవడంలో ఏదైతే నేను ఆయన ఫిలసాఫికల్ ఒక తత్వ చింతనలోనే ఫిలసాఫికల్ ఐడియాలజికల్ ఫాలోవర్ రాహుల్ గాంధీ కూడా నాకు అంటే 100% కాదా పక్క పెడితే నేను నీషేని ప్రేమిస్తాను. ఆయన ఇంకా చాలా ఆయన దేవుని ఫిలాసఫీ వేరే, నా ఫిలాసఫీ వేరే. కాబట్టి అట్లాగే నేను ఫ్రీ విల్ని కూడా నమ్ముతాను. శాస్త్రాలు చెప్పిన ఫ్రీ విల్ కూడా నమ్ముతాను. దాన్ని ఇద్దరిని ఎక్కువ ఫాలో చేస్తాను నేను నా నిర్ణయాల్లో. అవైనప్పుడు మనం రాష్ట్రం కోసం ఈ రాష్ట్రానికి మనం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మన కళ్ళెదురుగా రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పుడు అడిగా, నేను హైదరాబాద్లోంచి మాకు ఆదాయాన్ని ఇవ్వండి, ఇద్దరి కృషి కదా ఇది ఒక్కరిది కాదు కదా, మా జనాభా ప్రాతిపదిక కొద్దిలే 50-50 ఇవ్వండి అంటే అటువంటివి ఏం చేయలే కదా. ఆ రోజున హైదరాబాదు ఆదాయం అంతో ఇంతో ఉన్నింటి కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండేది, కనీసం అప్పులను తక్కువ చేసేవాళ్ళు. సో గడిచిపోయిన కార్యక్రమమే. దాన్ని నేను ఎప్పుడు కూడా తెలుగులో అంతా ఎందుకు కలిసి లేనే ఫీల్ అవుతాను. నాకు ఇప్పుడు కూడా తెలుగులో అయితే కలిసి ఉండాలి కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సరే, దాంట్లో వచ్చి అట్లాగే రాయలసీమ ఉంది. మా రాయలసీమ గురించి ఏంటి అసలుకి, రాయలసీమలో పొలిటికల్ ఒక వాయిస్ కావాలి కదా, అంటే మలాంటి వాళ్ళమంతా దాని గురించి మాట్లాడాలి కదా. సో వీ నీడ్ రీజనబుల్లీ గుడ్ సైంటిఫిక్ ప్లాట్ఫామ్ కదా. నీకు అంశాల గురించి మాట్లాడతాం. సో ఆ ప్లాట్ఫామ్ ఏంటి మరి? అది చెప్తాం, చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాకుండా పోతుందంటే చాలా సుదీర్ఘమైన ఇది చెప్పారు మీరు. రాహుల్ గాంధీ మీకు బాగా దగ్గర, మీకు రాహుల్ గాంధీ అంటే ఇష్టం. సో రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్లో పార్టీలో ఇక్కడ ఏం జరుగుతుందని తెలియట్లేదు, అసలు నాలెడ్జ్ లేదా, ఇంట్రెస్ట్ లేదా? అంటే రాహుల్ గాంధీ గారు సిస్టమ్ని గౌరవిస్తారు. రాహుల్ గాంధీ గారు వ్యక్తుల కంటే కూడా వ్యక్తుల పట్ల ప్రేమ ఉండొచ్చు, కానీ సిస్టమ్ పట్ల ఆయన గౌరవం ఉంది. ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఇన్ఛార్జెస్, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్, ఆ కార్యవర్గం, ఈ సిస్టమ్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. కాబట్టి దే నో ఎవ్రీథింగ్. బట్ సరైన సందర్భంలో సరైన వేదిక పైన చెప్తారేమో, అంతేగాని బయట ఎక్కడికంటే ఎక్కడ మాట్లాడేవారు రాహుల్ గాంధీ ఎప్పుడు లేదు. ఎవరిని కూడా అతను ఇన్సల్టింగ్గా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు అతని దగ్గర. పైగా అతను మనుషులను చాలా పెద్ద ఎత్తున ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. కానీ మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఎవరన్నా కదన్నా ఫైట్ చేయాలంటే అపోజిషన్ పార్టీలతో కలిసి పనిచేయాలి, కమ్యూనిస్ట్ పార్టీలతో, జగన్ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే. బట్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ మనిషిగానే ఉంటుంది, బీజేపీగానే ఉంటుంది అని. బాబు జగన్ పవన్ అంటే బీజేపీ అని, బాబు జగన్ పవన్ అంటే అది మొన్న వరకు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. ఎట్లా?
ఎట్లా వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా సెక్యులర్, యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఎ సెక్యులర్, వాళ్ళ ఫ్యామిలీ సెక్యులర్, రాజశేఖర రెడ్డి గారి కొడుకు సెక్యులర్. రెండవది రాష్ట్ర ప్రయోజనాలని కాదని ఆలోచించే వాళ్ళు కాదు. ఒకప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో ఏదన్నా నేను అప్పుడు చెప్పేవాడిని, ఇది కరెక్ట్ కాదు, తేడా గట్టిగా అడగండి, మీరు ఎమ్మెల్యే వచ్చినారు కదా, ఎంపీలు ఉన్నారు కదా, అడగండి గట్టిగానే చెప్పాం. అంతమంది నంబర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అని అన్నదే నా ఆర్గ్యుమెంట్ ఆ రోజు. ఈ రోజులో సేమ్ ఆర్గ్యుమెంట్ ది తెలుగుదేశం ఆల్సో. అంతమంది ఉన్నారు కదా, ఏంటి మీరు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అని. దిస్ నాట్ ఎ పాలిటిక్స్, దిస్ ద స్టేట్ ఇంట్రెస్ట్. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అనివార్యమైన పరిస్థితి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు చూడ్డానికి వేరువేరుగా కనిపించినా ముగ్గురు ఒకటే. ముగ్గురులో జగన్మోహన్ రెడ్డి లేడంటారా? లేదు, నేను లేడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాయలసీమ గురించి ఆలోచించాలంటే రేపు పొద్దున చాలా విషయాలు ఆలోచించాలి. దానికి ఈ వీళ్ళతో కలిసి అర్థం కాదు. అట్లాగే స్టీల్ ప్లాంట్ తీర్మానం చేయించాడు అసెంబ్లీలో, ఇది ప్రైవేట్గా ఒప్పుకోవడం లేదని. మరి దానికి బీజేపీకి వ్యతిరేకం, అది దానిపైన అతనితో కలిసి కూర్చోడానికి వీలు కాదు. సో తెలియకుండానే అట్లాగే నేను అనుకోవడం, ఈజ్ మై అబ్జర్వేషన్. వైసీపీ పార్టీలో కూడా ఒక రెండు భావజాలాలు ఉంటాయి. ఒకటి బీజేపీతో ఉన్న భావజాలం ఉంటుంది, రెండవది బీజేపీయేతర సెక్యులర్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఉంటారు. వీటి మధ్యలో ఘర్షణ జరుగుతుంది, ఆలోచన ఘర్షణ జరుగుతుంది. సో ఈ చాలా సుదీర్ఘమైన టైం ఉంది, ఇంకా ఒక లైన్ ఎవాల్వ్ అవుతుంది. సో నేనేమనుకుంటున్నా అంటే అనివార్యం అది అనుకుంటున్నా, అది నివారించలేము దాన్ని. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల హక్కులు కాపాడాలి, అది ఆ కూటమి చేయలేదు. చేయాలంటే జగన్మోహన్ రెడ్డి చేయాలా, ఇంకెవరు చేయలేరు దాన్ని. అంటే ఎందుకంటే అతనైనా మీరు చేయలేరా, మేము వాయిస్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఇవ్వచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పని చేసి, ఎందుకంటే మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఆయన దగ్గర ఉంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీ ఆయన దగ్గర ఉంది, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు పల్లెలు లేకపోతే ఆఖరికి నేను ప్రత్యేకంగా చూడరు వైసీపీ వాళ్ళు కూడా, ఇది కూడా మందే కదన్నా, ఏందన్నా నువ్వు అంటుంటారు ఆఖరికి. సో నా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చానని చూడరు వాళ్ళు, మామూలుగానే వాళ్ళు లీడర్ వచ్చానని చూస్తారు. ఆ ఓట్లు లేరు, కానీ లీడర్షిప్ వరకు మాత్రం ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి ఈ ఎన్డీఏతో ఫైట్ చేయాలి. ఫైట్ అంటే తప్పదు కదా. ఈ ఉదాహరణకి వక్తు బిల్లు వచ్చింది, వక్తు బిల్లు ఆమోదం కూడా పొందుతుందో అదేదో అయింది, ఏదో సెలెక్ట్ కమిటీ అయిపోయింది, దాన్ని వాళ్ళు ఆమోదించేసారు. అక్కడ ఇంకా కోర్టుకు అది వస్తుంది పార్లమెంట్కి, అక్కడికి అట్లా తిరిగి చెప్పాడు కదా, మేము వ్యతిరేకిస్తామని చెప్పారు కదా వాళ్ళు, మేము వ్యతిరేకిస్తామని చెప్పండి చంద్రబాబు నాయుడిని. ఎన్డీఏలో ఉన్నారు కదా, చెప్పాడు. అతను ధర్మ ప్రచార పరిషత్తుని పెడతా అని చెప్పాడు. అంటే వాట్ దే ఆర్ ఆస్కింగ్ హీఈస్ ఈల్డింగ్, వాట్ దే ఆర్ ఆస్కింగ్ దే ఆర్ ఈల్డింగ్, వాట్ దే ఆర్ సీయింగ్ హీ ఈజ్ షోయింగ్. అది ఎందుకు ఇప్పుడు రకరకాల, ఎందుకంటే నేను ఢిల్లీ పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన కూడా నాకు అందుకే అది చూసేప్పుడు బాధ కూడా వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అలయన్స్ వచ్చినప్పుడు కూడా నేను చూశాను, ఆయన చాలా దగ్గర నుంచి చూశాను. బట్ హీజ్ ఫోర్స్ అక్కడ కూడా బహుశా నూతన ఆలోచనలు, నూతన పాలిటిక్స్ ఏమన్నా తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు ఉన్నంత కరెక్ట్గా, అంటే నేను అనుకునే కరెక్ట్గా ఆయన కరెక్ట్ కావచ్చు, కానీ నేను అనుకునే కరెక్ట్గా ఆయన లేడు. పాత చంద్రబాబు నాయుడులో లేదు, నాకు కనపడతలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేరే, లేకపోతే అంటే ఇది మళ్ళీ పాలిటిక్స్ అవుతుంది, లేకపోతే ఇన్ని గొడవలు చంద్రబాబు చూస్తూ పాత చంద్రబాబు ఒప్పుకోడు. ఈ ఇసుకలు కానీ, బియ్యాలు కానీ, లెక్క టెండర్లు కానీ, నా రాజ్యం అని చెప్పి ఇవన్నీ ఒప్పుకోడు. భయం ఉండేది, లోపల ఏమైనా జరిగినా తెలిస్తే భయం ఉండేది. అట్లాగే ఈ తిరుపతి గోళాడుగులు ఒప్పుకునేవాడు కాదు. కానీ కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా నూతన నాయకత్వం, నూతన ఆలోచనలు, నూతన సైనికులతో తయారవుతుందేమో అనిపిస్తున్నారు. సో మీరు కూడా నూతన ఆలోచనలు, నూతన ఇది చేస్తున్నారు. ఇప్పుడు నూతన ఆలోచనలు చేయడం అన్నది ఆ పదం కరెక్ట్ కాదు, ఆలోచన చేస్తూ ఉన్నాను. నాకేది నూతనం కాదు, ఆలోచన చేస్తూ ఉన్నాను. సో ఇట్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. పైగా పాలిటిక్స్లో చెప్పుకునేటివి చాలా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో మీలాంటి వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ సరే చేస్తున్న దానిపైన అసంతృప్తి అనే మాట మీరు అనకపోయినప్పటికీ కొంత టీమ్గా వెళ్ళలేకపోతున్నామో ఇలా కాదు ఇంకేదో చేయాల్సిందేమో అనే మాట లోపల చాలామందికి ఉంది. కొంతమంది ఓపెన్గా మాట్లాడుతున్నారు, మీలాంటి వాళ్ళు కాస్త
స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ ఉన్నారు. స్థితప్రజ్ఞత అనే పదమైనా ప్రదర్శిస్తున్నారు. సో ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయబోతున్నారు. విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళి షర్మిలతో సమావేశం అవుతున్నారు. వైసీపీలో నెంబర్ 2గా ఉన్నారు ఆల్మోస్ట్. ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అంటే ఈ ప్రచారాలతో సమస్య ఉంటుంది. విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత షర్మిలమ్మ ఆమెకు తెలిసినోడే కదా, తెలియనివాడేం కాదు కదా, చాలా దగ్గర మనిషి, కుటుంబంలో ఎప్పటి నుంచో దగ్గర మనిషి. సో రాజకీయాలు మాట్లాడిండొచ్చు, లేకపోతే చెప్పిండొచ్చు, అమ్మా నేను పాలిటిక్స్ మానేసినాను అంతే తప్ప నేను విమర్శలు చేయి అటువంటి మానేశాను, పాలిటిక్స్ మానేశాను, ఇటు ఉందాం అనుకుంటున్నాను, చిన్న అమ్మాయి కదా, బహుశా ఏమని పిలుస్తాడు, బహుశా పిలిచి గంట మాట రావచ్చు, దానివల్ల పెద్ద ఇష్యూ కాదు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తుంది అని ఒక ప్రచారం పాసిబిలిటీ ఉందా? నాకైతే నేనైతే అనుకోవడం లేదు. 100% వాళ్ళే 99 కదా, 100% నేను నమ్మడం లేదు. కలిస్తే వార్త వస్తుంది, దాన్ని విపరీతంగా మాట్లాడతారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి మీద కొద్దిమంది, షర్మిలారెడ్డి మీద కొద్దిమంది, కాంగ్రెస్ పార్టీ మీద కొద్దిమంది, వీళ్ళందరికీ అనుకూల ఒక మాట, వ్యతిరేకులు ఒక మాట మాట్లాడతారు. చర్చ కానీ దాంట్లో చూసి ఎవరికి అర్థమైంది, కామన్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్ అదేం ఉండదు అని అంతే. సో అధిష్టానానికి ఒక మాట చెప్పాలి అంటే చెప్తారా? కలుస్తారా రాహుల్ గాంధీ గారిని? ఏమైనా కలిసే ప్రయత్నం, వెళ్ళే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం? అధిష్టానానికి నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, రాహుల్ గాంధీ గారు కాదు కానీ నాయకత్వానికి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. మీరు ఆలోచించండి అంతే, ఆలోచించండి. దే ఆర్ నాట్ థింకింగ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దే ఆర్ నాట్ థింకింగ్, బట్ ఏం జరుగుతుందో ఆలోచించండి. ఒకసారి కూర్చొని ఆలోచించుకోవడం వల్ల నష్టమేం లేదు. కరెక్ట్ అయితే ముందుకు వెళ్తాం, తప్పనుంటే కరెక్ట్ చేసుకుంటాం, సింపుల్. ఓకే అంతే. దీంట్లో జస్ట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వైపు చూడండి. ఎక్కడైనా సరే నేను చెప్పానంటే ముందు ఏముంది, పరిగెత్తి ఒక నిమిషం ఆపి కూర్చొని ఎందుకు పరిగెత్తున్నాం, ఎక్కడికి పరిగెడుతున్నాం, అసలు ఇంత మనం పరిగెడితే ఎలాగ పరిగెత్తే వాళ్ళు ఉన్నారా లేదా అని చూసుకోవసరం. చూసుకుని తదనుగుణంగా కార్యకలాపాలు, ఎందుకంటే చాలా పెద్ద గొప్ప వాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, దేశాన్ని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు పెద్దలు ఉన్నారు. అసలు మా రాష్ట్రం దగ్గర నుండి మా పిసిసి ప్రెసిడెంట్ గారికి అయితే ఒక పార్టీ నడిపించిన అనుభవమే ఉంది సొంతంగా. కాబట్టి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక రైట్ వేలో, అంటే వాళ్ళు అనుకునే రైట్ వేలో, నా రైట్ వే, ఎవరి వే వాళ్ళకు ఉంటుంది, బట్ పార్టీ వే ఇట్స్ గుడ్ ఎనఫ్, ఇట్ ఇస్ మంచిది, అది ఎవరికైనా మంచిది. ఇక తెలంగాణలో కూడా ఆలోచించుకోవాలి, ఆంధ్ర ఆలోచించుకోవాలి, కర్ణాటక ఆలోచించుకోవాలి, దేశంలో ఆలోచించుకోవాలి. ఆలోచిస్తారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజానాథ్ గారు. ఇది శైలజానాథ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండి హ్యాపీ.